హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఖగోళ వార్తల పట్ల ఆసక్తి చూపేవారిని ఆశ్చర్యపరుస్తూ నాసా ఓ విషయం చెప్పింది. గురుగ్రహం దగ్గర తిరుగుతున్న ఓ గ్రహశకలానికి చందమామ ఉంది అని తెలిపింది. ఇప్పటి వరకు ఇలాంటిది దేనికి లేదు. మరి ఆ గ్రహశకలం ఎలాంటిది? దాని చుట్టూ ఉపగ్రహం తిరగడమేంటి? అది ఎలా ఉంటుంది? మనం అక్కడికి వెళ్ళగలమా? ఇలా ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు కోరుతున్నాయి. మరి వాటికి నాసా చెప్పిన విషయాల్లో సమాధానం లభించిందో లేదో తెలుసుకుందాం. మన భూమి కంటే 11 రెట్లు ఎక్కువ వ్యాసార్థంతో ఉంది. గురుగ్రహం అంటే భూమి లాంటి 1300 గ్రహాలు గురుగ్రహంలో పట్టేస్తాయి. అంత పెద్దగా ఉంటుంది. కానీ ఏం లాభం? అంత బురదే. కాలు పెట్టే పరిస్థితి లేదు. ఎటు చూసినా బురద లోయలు, సుడిగుండాలతో నిండిపోయి ఉంది ఆ గ్రహం. మొత్తం బురదేనా, లోపల రాయి ఉందా అనేది కూడా తెలియదు. అందువల్ల ఓ పెద్ద గ్రహం మనకు దగ్గరలోనే ఉన్నా అది మనకు నివాసయోగ్యం కాకుండా ఉందనే బాధ సైంటిస్టుల్లో ఉంది. అయితే ఈ గురుగ్రహానికి సంబంధించి అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఆసక్తికర విషయం చెప్పింది. నాసా 2021లో యూసీని గ్రహశకలాల చెంతకు పంపింది. మార్స్ గ్రహం, గురుగ్రహం మధ్య ఈ గ్రహశకలాలు తిరుగుతున్నాయి. వాటిని చేరాలంటే కనీసం 6 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం అంతరిక్షంలో దూసుకుపోతూ గ్రహశకలాలని దూరం నుంచి గమనిస్తున్న లూసీ భవిష్యత్తులో ఎక్కువ గ్రహశకలాల్ని దగ్గర నుంచి గమనించిన స్పేస్ మిషన్గా నిలవబోతుంది. తాజాగా ఈ మిషన్ జూపిటర్ చుట్టూ తిరుగుతున్న ఓ గ్రహశకలాన్ని కనిపెట్టింది. దానికి ప్రత్యేకంగా మరో ఉపగ్రహం, శాటిలైట్ ఉండడం విశేషం. ఈ సంవత్సరంలో లూసీ 27 కిలోమీటర్ల వ్యాసార్థంతో పూర్తిగా గడ్డకట్టి ఉన్న పొలిమెలా అనే గ్రహశకలాన్ని పరిశీలించింది. దానికి ఓ ఉపగ్రహం కూడా ఉండటాన్ని చూసింది. 5 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్న ఆ ఉపగ్రహం 200 కిలోమీటర్ల దూరంలో పొలిమెలా చుట్టూ తిరుగుతుంది. ఆ ఉపగ్రహానికే శాస్త్రవేత్తలు ఇంకా ఏ పేరు పెట్టలేదు. దాన్ని పూర్తిగా పరిశీలించాక పెట్టాలనుకుంటున్నారు. పొలిమెలే గ్రహశకలం చుట్టూ ఉపగ్రహం అంటే చందమామలాగా తిరుగుతుంది అన్నది నిర్ధారించుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా పరిశోధన చేశారు. పొలిమెలా వెనుక ఉన్న సూర్యుడి కాంతి అప్పుడప్పుడు వెలిగి ఆరిపోతున్నట్లు అవుతుంది. అలా ఎందుకంటే ఆ సమయంలో ఉపగ్రహం పొలిమెలకి సూర్యుడికి మధ్యలో వస్తుంది. దాంతో సూర్యుడికి అది అడ్డుగా వస్తుంటే సూర్యకాంతి ఆరి వెలుగుతున్నట్లు అవుతుంది అని లూసీ మిషన్ని నడిపిస్తున్న మార్క్ బ్రూమ్ ఓ స్టేట్మెంట్లో తెలిపారు. గ్రహాలకు ఉపగ్రహాలు ఉండడం కామన్. కానీ గ్రహశకలానికి ఉపగ్రహం ఉండడం ప్రత్యేకమే. తాజా పరిశోధనల ప్రకారం ఆ గ్రహశకలం భూమికి 77 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. లూసీ మిషన్ 2027 నాటికి దాన్ని చేరుకుంటుంది. లూసీ మిషన్ను ఓ మెయిన్ బెల్ట్ గ్రహశకలం, 6 పూర్తిగా గడ్డకట్టిన గ్రహశకలాల్ని పరిశోధించేందుకు నాసా పంపింది. 12 ఏళ్ల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించనున్న లూసీ
మొత్తం 9 గ్రహశకలాల్ని పరిశోధించనుంది.